A single drop of water has the power to awaken a seed buried deep within the earth, helping it break through obstacles and flourish. Just like that, Ekalavya Foundation serves as a lifeline for tribal and backward communities, nurturing hope and self-reliance. Founded in 2006 by renowned social activist Shri P. Venugopal Reddy, Ekalavya Foundation has transformed thousands of lives. Believe that true sustainability begins when communities take ownership of solving their own challenges. Upholding our commitment to marginalized communities, transparency and accountability, Ekalavya Foundation became the second non-profit organization in India to be listed on the Social Stock Exchange, a testament to our impact and credibility. Since its inception, Ekalavya Foundation's aim is to support tribals in particular. From my experience, tribals are the only people who are following our cultural roots as on today. We have to empower them by substituting knowledge, capacity and strategy to deal with government departments at various levels. From the beginning, with its limited capacities, Ekalavya Foundation is doing the same. Did you know? Groundwater reserves are 30 times larger than all surface water sources combined, yet they make up less than 1% of the Earth's total water supply. To conserve this invaluable resource, Ekalavya Foundation has undertaken large-scale watershed management projects. Our efforts have impacted over 37,000 acres of land, bringing irrigation to more than 16,000 acres and converting 6,600 acres into cultivable land through land reclamation and pond silting. Through capacity building and leadership training, Ekalavya Foundation empower farmers' clubs, women's clubs and village development committees to take charge of their own future. మేము ఇప్పటి వరకు అయితే ఆడవాళ్ళు అసలు ఇంట్లోనే వంట చేస్తూ ఇంటి పనులు చేస్తూ తర్వాత అసలు బయట ప్రపంచం గురించి కూడా తెలుసుకోలేకపోయేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి ఇంట్లో ఏ సమస్య వచ్చినా కానీ ముందు మహిళలే ముందుండి ఆ సమస్యలన్నీ పరిష్కరించుకోగలుగుతున్నారు. ఇలాగే ఇదంతా సంఘంలో రావడం వల్ల వాళ్ళకు కూడా అవగాహన అనేది వచ్చింది కాబట్టి ఇంకా ముందు కూడా అన్ని రకాలుగా మహిళలే ముందుండగలుగుతారు. మాకు ఇంతకు పూర్వం మా పెద్దలు తాతలు తండ్రులు ఉన్నప్పుడు మా సెక్కు డ్యాము విషయానికి అయితే చాలా ఇబ్బందిగా ఉండేది. అది బెన్నెడు బంధం నుంచి నీరు తేవాలంటే 30 సంవత్సరాల ముందు ఒక కాలువ దేవాం సార్. దేవితే నీరంతా కూడా మట్టి కాలువ కాబట్టి అంతా ఇంకిపోవడం, ఇంకా నీరు రాదని వదిలేసాము. 30 సంవత్సరాల ముందు అయిపోయిన సెక్కు డ్యాముకి ఇప్పుడు మన ఏకలవ్య ఫౌండేషన్ వచ్చి మాకు ఆ సెక్కు డ్యాము చక్కగా మాకు ట్రైనింగ్ లాగా ఇచ్చి చూపించి మాకు తోడుగా ఉండి మా గ్రామస్తులు అందరికీ ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మీకు సెక్కు డ్యాము మీకు చూపిస్తే మేము కట్టించగలుగుతాము, మీరు సమాధానం పని చేసుకుంటే మేము ఇవ్వగలుగుతామనగా మేము అందరూ కూడా అంగీకరించి ఓకే సార్ మేము సమాధానం చేసుకుంటామని చెప్పగానే ఆ మెటీరియల్ అన్నీ మాకు అందించడం జరిగింది. మేము కష్టపడి ఆడమగ రైతులంతా కొండ మీద తీసుకెళ్ళి మరి ఆ సెక్కు డ్యాము కట్టించుకోవడం జరిగింది. పది ఇంచుల పలుపు ఇంత లావుగా పైపులు ఒక్కొక్క మనిషి ఇద్దరు మంది ఒకే పైపు మోసుకెళ్ళడం కొండ మీద అలా చేసి 50 పైపులు తీసుకెళ్ళి ఊరి దగ్గర ఇంచుమించు 1 కిలోమీటర్ దూరం దాకా పైపులు మరి దిమ్మలు కట్టి తీసుకొని వచ్చాము. 60 ఎకరాలు భూమికి ఆ బెన్నెడుబంత సెక్కు డ్యాము
మరి నీరు ఇప్పుడు అందుతున్నది సార్. మరి ఏకలవ్య సంస్థ సొంత తల్లిదండ్రులాగా బుద్ధి చెప్పి మాకు ఆ చెక్కు డ్యామ్ కట్టించి ఇవ్వడం మాకు చాలా బెన్నుసాల గ్రామానికి సంతోషం సార్. మాకు వాటర్ సోర్స్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. దాదాపు 2.5 కిలోమీటర్ల నుంచి మాకు వాటర్ సోర్సు అనేది తేవడం వలన మాకు 2 పంటలు పండించడానికి ఈ వాటర్ అనేది ఉపయోగపడుతుంది. మేము దానివల్ల కూడా మేము సంతోషిస్తున్నాము. ఈ ఒక రంగరస్పల్లి అనే కాదు కానీ ఈ చుట్టుపక్కల చిన్న నందిపుట్ట, పెద్ద నందిపుట్ట, బొడ్డపాడు ఈ గ్రామాల్లో కూడా ఈ వాటర్ సోర్సు అనేది ఉపయోగపడుతుంది. మాకు ఏరింద కులిగిట్లు ఇది వాటే గుళ్ళు ఏర్పిబడ తేనికి అడ్డం కాలువ పోసుకుని మా వాట ఏరు మేఘ సీమకి కీతే తేన్ మొదలు ఇది వాటే బతంగ పండుమడసలే ते इत्सादग नन मला कापूस वाढतो बस्तंग पणवल झाले पण इत्सादग नन कापूस वाढतो निजन बानगिर येर वायो इंगे ना कंटा माता है कापूस वाढतो ते मून जागनागा 16 क्विंटल कापूस टणतो मला कापूस टणसिगिरे मला इतना पराठी टणसी मला इनके जोना वाढतो अचोर नाको इनके अटलेस कोकोने दाल ना किचोर वेले आशीर्वाद वाता इनके वावकुना वासी विजय सार धनराज वेले चोकोटाता बाकी इनके येर पात वासे बनतास के खूब चोकोटाता एकलव्य फाउंडेशन वाले हमारा यहाँ आके रह गया, बहुत अच्छा काम किए। आराम फंड डाले, यहाँ का वहाँ नहीं क्या खड्डा खोदे, वो खड्डे से पानी रुकते, वो पहले नहीं क्या हमको पीने को पानी नहीं था तो हमको आराम फंड पौधे उनते नहीं क्या हमको पानी लगा। पानी वहाँ पर नहीं क्या वो ऊपर का पानी भी जमा होगा, नीचे से भी नहीं क्या पानी हमारा जमीन को हो रहा। आने के बाद तो इधर उधर से नहीं क्या हम लोगों ने मक्का डाले। तो पहले नहीं क्या कपास डालते थे, एक बहुत बोले थे एक 20,000 की 25,000 का ये होते थे। अभी पानी और कपास को देखे निकाल के और वो क्रॉप निकाल के थे और हम ज्वारी डाले, इधर उधर मक्का डाले। हमको इतना आनंद है कि नहीं, बहुत आनंद है एकलव्य वाले। రెండవ పంట వాడుతాం ఇంకే జొన్న వాడుతాం గొప్ప వాడుతాం ఆనే చీచుకు పెసలు పురుపులు బత్తంగిరి వాడుతాం నాకుంతేనా లాభం ఇంకే మస్తు ఇంకే 50-60 हज़ार लाभम वासेर बनता इंके एकलव्य फाउंडेशन नाबार्ड నాకు పారం పండవాత శాంక్షన్ आता इस भयानंद गोष्टी నాకు ధన్యవాసి జయ అదెల్లాసి భయచకొండ गोष्टी आता వాల్గొండ వాటర్ సెట్ నిందలు నాకు లేదు एकलव्य फाउंडेशन निंदಲು ಇದು ಪಾరం పంಡ శాంక్షన్ आता ಏರ್ ಅರ್ಥ నాకు ಕಡ್ಕೊಂದಿಸ್ತಾಸ್ಕೆ ನಾವು ಪೂರ 5 ಎಕರ್ ಭೂಮಿತನು ಸಪ್ಲೈ ಆಸರ್ ಮಂತ ಏರು ಅದೆಲ್ಲ ಒಂದು పంట టెండకి రెండవ పంటను తయారు చేస్తాను 50-60 हज़ार నాకు లాభం వాసర్ మంత సముద్రకుండ రామరావు. ఇంతకుముందు బావిలు లేకుండే అప్పుడు మేము ఇక్కడ నిర్మల అటు గుండంపల్లి అని ఉంది అక్కడ మేము పోయి అది పసుపు అంతా తవ్వుకొని ఉడకబెట్టి వస్తుంటివి. ఇక్కడ మాకు ఎక్లై ఫౌండేషన్ వాళ్ళు బావిలు తవ్వి ఇచ్చింది అయితే మాకు సంతోషంగా అయింది. మొత్తం ఇండి అటు రెడ్డి కులంలో చూసి పని నేర్చినట్టు అయింది. బయట కూలికి పోతుండే ఇప్పుడు కూలికి మేము వెళ్తలేము. ఇప్పుడు నీరుడు మాకు బావిలు ఇచ్చింది అయితే బాగా సంతోషంగా ఆ ఎక్లై ఫౌండేషన్ వాళ్ళు ఇప్పుడు పని చేస్తున్నాము. మా చేనులోనే నీళ్ళు ఇస్తున్నాము, జొన్నకు పత్తికు అన్ని కందికి అన్ని రకరకాలకు నీళ్ళు ఇస్తే ఇప్పుడు 2-3 పంటలు వెళ్తున్నాయి మాకు. एकलव्य फाउंडेशन वाला दादला राम राम। ये एकलव्य फाउंडेशन वाले वाटर सेट का काम करने से नहीं कि ये जगह जगह पे चकडिया में फार्म फंसा बनने से हमारे को नहीं कि पीने को पानी मिल रहा, नहीं तो पहले पीने को भी पानी नहीं मिलता था। ये महीना आगा बोले तो मार्च महीना फरवरी महीने में बाहर जाने का रहता था हमारे को पानी लाने को। गायों को और बकरियों को सबको बाहर लेके जाके पानी पिला के लाते थे। और अभी नहीं बोले तो भी 12 महीने भी हमारे को पीने को पानी मिल रहा। ये एकलव्य फाउंडेशन वाले काम करने से नहीं कि आज नहीं बोले तो भी 100 एकड़ तक नहीं कि पूरा सेकंड क्रॉप डाल के मिनिमम 20 फैमिली वाले जी रहे उसमें। ये एकलव्य फाउंडेशन वाले क्या बोले तो हमारा ऊपर एक भगवान के वैसा एक आशीर्वाद दिए वैसा है हमारे को। In the tribal villages, Ekalavya Foundation go beyond agriculture by creating diverse income opportunities. We introduce high-yielding fruit orchards, modern farming techniques, animal husbandry, micro-enterprises, and skill enhancement programs, all aimed at boosting productivity and profitability.
The foundation successfully implemented a pilot project on sustainable livelihood development for deserving tribal families, which led Zerodha and NABARD to sponsor a similar project through the Social Stock Exchange, further expanding its impact. కుటుంబం గడవాలంటే చాలా కష్టంగా ఉంటుండే. నాకు మా కుటుంబం కోసం ఏమైనా చేయాలని కోరిక ఉంటుండే. అదే టైంలో మిట్టే ప్రాజెక్ట్ వచ్చింది. అప్పుడు నేను టైలరింగ్ కావాలని అడిగాను సార్ వాళ్ళకి. అయితే నాకు టైలరింగ్ షాపు శాంక్షన్ చేసిండు సార్ వాళ్ళు. 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చిండు. ట్రైనింగ్ అయినాక 46,000తో దుకాణం పెట్టించిండు. ఇప్పుడు నేను నెలకి 12,000 రూపాయలు సంపాదిస్తున్నా. ఇప్పుడు నేను నా పిల్లలకి మంచిగా చదివిస్తున్నాను. మిట్టే కమిటీ వాళ్ళ నాకు ఇచ్చిండు. ఏకలవ్య నాబార్డ్ వాళ్ళకి ధన్యవాదాలు. ఇంతకుముందు ఏకలవ్య ఫౌండేషన్ రాకుండా ముందు మనం చేసుకునే పని పాటలు కూడా ఎవరి పనులు వాడు చేసుకునేవాడు, ఉమ్మడిగా లేదు. ఇప్పుడు మటుకి ప్రతి పని ఉమ్మడిగా చేసుకుంటున్నాం. అదే కాదు, మాకు పెప్పర్ ఏరాలంతే కన్నా చెట్టు మీద ఎక్కాలి. అది వెదురు వాడేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు మాకు దాపాలు ఇవ్వడం జరిగింది. దానివల్ల చాలా సులువుగా ఏరుకోవడం జరుగుతుంది. అలాగే ఇంతకుముందు పంట కూడా తక్కువ వచ్చేది. అప్పుడు 400, 350 రూపాయలు రేటు 1 కిలోకు ఉండేది. ఇప్పుడు పోయిన సంవత్సరం నుండి 500 రూపాయలు వచ్చింది. ఈ సంవత్సరం పంట బాగున్నది. అలాగే ఈ రేటు కూడా బాగున్నది. 600 రూపాయలు కొంటున్నారు 1 కిలో. మాకు గన్నార్పుట్ వాటర్ షెడ్, అందులో నుంచి మాకు సంబంధించిన మేకలు అంటే సంస్థ నుండి లోన్ ఇవ్వడం జరిగింది. దానికి కష్టం వచ్చి 5 మేకలు 50,000 పెట్టుబడి తీసుకున్నాం. ఇప్పుడు దానిలో ఆదాయం వస్తుంది. ఇంతకుముందు మేము వ్యవసాయం చేసుకునేవాళ్ళు, ఇన్ని సంవత్సరాల దాకా వ్యవసాయం చేసుకునేవాళ్ళు. దాంతోపాటు ఈ మన ఏకలవ్య సంస్థ నుండి మన గన్నర్పుట్ వాటర్ షెడ్ మీద మాకు లోన్ ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి కిరాణా షాప్ పెట్టుకొని దాంతోపాటు వేరే బిజినెస్ కూడా పెట్టుకొని మేము బాగా ఉపాధి పొందుతున్నామండి. మాకును సారు హెరెన్ సీటర్ से सारूनल बहंकी 16 आता, 16 हेरेनल बहंकी पिल्लंगियन 13 आता है. नीरतम 16 येतम बहंकी 13 రెండు హెరే వంశ బహంకి 32,000 ಕುನ್ಸ್ ಹೊತ್ತಾ ಅಸ್ಕೆ ಇಡಿಗಿಲಾವ್ಕಿ ಇತ್ತು ಮಮ್ಮಟ್ರು ಹೊತ್ತಾ ಉಂಡಗಿರೆ ಮಾಕುನ್ ಚೊಕೊಡ್ಮಂತ ಇಂಕೆ ಏಕಲವ್ಯ ಪೊಂಡಿ ಕಂತನಿಂದ ಮಸ್ತ್ ಸಪೋರ್ಟ್ ಮಂತ ಮಾಕುನ್ లాభం అంతా వేరంగా ఏకలవ్య ఫౌండేషన్ నాబార్డ్ వాళ్ళకు నా ధన్యవాదాలు. ఇది మొత్తానికి బీడుగా ఉంటుండే ఈ భూమి. పోయినసారి ఇది బీడుగా ఉండే, దీంట్లో ఏమి మేము వేయకపోతుంటే ఏకలవ్య ఫౌండేషన్ రావడం వల్ల మనకు రాళ్ళు తీయడం వల్ల పోయినసారి ఏమో 20,000 పంట తీసినాం. ఈసారి ఎంత లేదన్నా దాదాపు ఒక 30,000 పంటనైతే ఖచ్చితంగా తీస్తాం. ఇది ఏకలవ్య ఫౌండేషన్ వాళ్ళకు ధన్యవాదాలు. నా తోట ప్రాజెక్ట్ నుండి మామిడి, సీతాఫల్, జామ మాకు 1 ఎకరం చెట్లు ఇచ్చిండ్రు. ఆ చెట్లతో జామ 2 సంవత్సరాల నుండి మంచిగా ఖాతా కూడా పట్టింది. దాని నుండి ఒక 5,000, 10,000 ఉపయోగం వచ్చింది. చెక్ డ్యామ్లతో బావి తవ్వించుకున్నాం. బావి తవ్వించి నీళ్లు మస్తు పడ్డాయి. అదే ఇప్పుడు మంచిగా ఒక 5 ఎకరాల భూమి సాగు చేస్తున్నాం మామిడి చెట్లలోనే. ఇప్పుడు కూడా మామిడి గ్రోత్ పెరుగుతుంది కనుక ఇంకా ఒక సంవత్సరం 2 संवत्सराల తర్వాత పంట దాంది కూడా వస్తుంది. मी काही की 15-16 वर्षापासून कपडे शिवता. ह्याच्या आधी एक मशीन होती. गेल्या वर्षी काही की वॉटर सेटनं 40,000 लोन दिलंय आणि 22,000च्या 2 मिशनी घेतलो. एक साधी मिशीन, एक पिको मिशीन आणि उरलेल्या पैशाचे कपडे भरलो. ह्याच्या आधी काही की कम गिरायक होत होतं कपडे भरल्यासाठी आणि भरपूर गिरायक होतंय. रोजचं 500, 1000, 1500 रुपये गिरायक होतंय. महिन्याला खर्च जाऊन 6-7 रुपये उरतेच मला. मला लोन दिल्यासाठी ग्राम वाटर सेट आणि नाबार्डला माझ्याकडून
हार्दिक धन्यवादाలు. నాకు బతల్తే బిజినెస్ కియానంజే వెళ్ళే కోరిక మత మతి బిజిನೆಸ್ ಕಿಯಾನೈತಿಗೆ ಕೋತಾಂ ಪಾಶೆ ಅಮುಡ್ತೆ ವೆಲೆ ಗರೀಬ್ ಮಂತಂ ಅತ್ತಮ್ನೆ ಮಹಗ ಏಕಲವ್ಯ ಫೌಂಡೇಶನ್ ಉಂಡೆ ನಬಾರ್ಡಿಂದಲ್ ಮಿಟ್ಟೆ ಪ್ರಾಜೆಕ್ಟ್ ವಾತ ते ಅಸ್ಕೆ ಮಿಟ್ಟೆ ಪ್ರಾಜೆಕ್ಟ್ ನಾಗ ನಾಕುನ್ ವೆಲ್ಡಿಂಗ್ ಶಾಪ್ ಪಾಶೆ ಇಂಜೆ ನನ್ನ ಪೋಸ್ಕಿತನ್ ಊರ್ಕೊನ್ ते ಊರ್ ತಲೆ ನಾಕುನ್ 3 ಮಹಿನಾ ಟ್ರೈನಿಂಗ್ ಕೀಮ್ ಇಂಜೆ ರಹತೆ ते ನನ್ನ ಸಿರ್ಪುರ್ ನಾಗ ಸಂಜಿ 3 ಮಹಿನಾ ವೆಲ್ಡಿಂಗ್ ಶಾಪ್ ಬಹಾನ್ ತಾಕುಸಿನ ನೋಡ ಟ್ರೈನಿಂಗ್ ಏತ್ತೊನ್ ಏತ್ತ ಪಜ್ಜ ನಾಕುನ್ 80,000 ನ ವೆಲ್ಡಿಂಗ್ ಶಾಪ್ ಸೀತೆ ಅಸ್ಕೆಡಲ್ ನನ್ನ దుకాణం తాకు చేసే మొత్తము ఆ చుట్టుపక్కల 10-12 నాగ వాసికున్ వెల్డింగ్ కీసర్ మంతర్ ते ನನ್ನ రోజు इनके 400-500 ರೂಪಾಯಿ ನನ್ನ ಕಮಾಯಿ ಕೀಸನ್ ಮಂತನ್ ನಾವು ಕುಟುಂಬಕ್ಕೂನ್ ಇಚೋರ್ ಚಕೋಟ್ ನಾಕುನ್ ಅವಕಾಶಂ ಸೀತೇರ್ ಏಕಲವ್ಯ ವಾಲಿರ್ಕುನ್ ಉನ್ನೆ ನಾಬಾರ್ಡ್ ವಾಲಿರ್ಕುನ್ ನಾವು ಧನ್ಯವಾದ माकुन बरेन किते एकला पोडिसन वालिर सोलार सीतेर चकोट आता चले होते के मा गुरुप गिर मस्ताक्षर मनता सोलार सीता कार की माकुन 10 गिर बाद तप्ता चलवे सोते के मुत्ताम बरेन किते वासी नरकक दिंगना कींदो इंतक ముందు బై దింగనా कींदो ఆ పంతుల పెడతా బై దగ్గర మత మాకును ఇంకే వీర్ వాత కాడికి సోలార్ ఏకలా వారి సీత కాడికి మాకు బై సంతోషం ఆత మాకును ఇంకే బై ఇంకే మాకును బరెన్ కితే పంటగిర్ బరెన్ కితే చొకోట 50-60 तक మాకు దిగుబడి వాంత ఇంకే चले होते के आज के वाइवल गिर चले मत एक लाख पोडिसन वाला धन्यवादालु. Agriculture in India can only thrive when small farmers unite. Ekalavya Foundation supports over 13,000 farmers through farmer producer companies, providing management training, financial assistance, and access to markets. అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులకు కావాల్సిన వస్తువులను తక్కువ రేటుకు తెచ్చుకోవడానికి అలాగే రైతులు పండించినటువంటి వస్తువులను ఎక్కువ రేటుకు అమ్ముకోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఫౌండేషన్లో ఒక 350 మంది మెంబర్స్ అయితే ఉన్నాము. ఇందులో టోటల్ టర్నోవర్ వచ్చేసి 10 lakhs వచ్చింది. షేర్ క్యాపిటల్ వచ్చేసి 6,07,000 వచ్చింది. ఇందులో నుండి మేము మా మెంబర్షిప్ కావాల్సిన ఏదైనా ఇన్పుట్స్ కావాలంటే పవర్ వీడర్స్ అయితేనేమి, టార్పాలిన్స్ అయితేనేమి, రైతుకు కావాల్సిన సామాగ్రి పసుపు తవ్వుకోవడానికి గొబ్బలు అయితేనేమి ఇవన్నీ కూడా తెచ్చుకొని మేము ₹1 తక్కువకి తీసుకునేవాళ్ళు. అలాగే మేము పండించిన పంట వేరే ప్రాంతాలకి అమ్మడానికి కూడా మాకు సులువైన మార్గం అనేది ఈ ఎఫ్పిసి నుండి మాకు ఒక దారి దొరికిందని మేము భావిస్తున్నాం. The excessive use of chemicals in farming poses a serious risk to human health and our environment. To ensure healthy food security, promote organic farming and certify organic produce, since Ekalavya Foundation is the authorized regional council under the National Center for Organic and Natural Farming. बिना फर्टिलाइजर लाने से जो भी वर्म कंपोस्ट डाल रहे हम खेत में, बिना केमिकल की दवाई नहीं ले रहे, हम इधर ही बना रहे, जो आप से आ रहा वो डाल रहे, नहीं तो घर को बना के नीम आए लिए मिला के डाल रहे खेत में और फसल अच्छी हो रही हमारे को. उसमें क्या है बोले तो जो फर्टिलाइजर का खर्चा है वो बच रहा हमको. इधर जो भी है हाथ से बना के डालने के बाद कम ज़्यादा हो रहा है उसमें. ఇది ఆర్గానిక్ వ్యవసాయం చేసుకుంటామండి. ఇది ఆర్గానిక్ వ్యవసాయం చేసేటప్పుడు కెమికల్ ఏమి వాడము. ప్రతి ఒక్కరూ ఇది జీవనామృతమే వాడాలనేసి ప్రతి ఒక్కరు ఇట్లా మా సంఘం మొత్తం దుర్గాదేవి సంఘం మొత్తం ప్రతి ఒక్కరు చేనులోకి వెళ్ళి ఇది విజిట్ చేసుకుంటాం. జీవనామృతం ఎలా తయారు చేస్తారు అనేది ఇది విజిట్ చేసుకొని ప్రతి ఒక్క చేనులకు కూడా చెప్తా ఇలా చేయాలనేసి. ఇది వేరేది ఏమి వాడము మా చేనులో. ఇది వాడుకుంటే మా చేను కూడా మంచిగా ఉంటుంది, పంటలు కూడా మంచిగా వస్తాయి. సిజిఐ తరఫున కూడా మాకు ఆర్థికంగా సాయం బాగా అందింది. కాబట్టి ఏకలవ్య ఫౌండేషన్ వాళ్ళకి మరి సిజిఐ తరఫున మాకు ఆర్థిక సాయంగా చేసినందుకు వాళ్ళ ప్రతి ఒక్కరికి పేరు పేరున మా ధన్యవాదాలండి. తల్లి భారతి వందనము. Children are our future, and shaping them into responsible citizens is a collective responsibility. Ekalavya Foundation run evening tuition centers for marginalized and tribal children, blending academics with cultural education.
Mothers' committees play an active role in managing these centers, ensuring sustainable learning environments. Beyond primary education, also work in government high schools, enhancing skill development, awareness, and character building programs for students. పిల్లలు మంచిగానే ఆడుతూ పాడుతూ చదువుతుంటున్నారు. పిల్లలకు కూడా మంచిగానే ఉన్నది, మాకైనా మంచిగానే ఉన్నది. ఏకలవ్య ఫౌండేషన్ వచ్చినప్పుడు మా పిల్లలు ఇంకా మంచిగా హుషారైంది సార్. ఆటలు కానీ పాటలు కానీ డ్యాన్సులు అన్నీ చేస్తున్నారు సార్. టీచర్ మంచిగా చెప్తుంది, పిల్లలు ఇంకా మంచిగా హుషారైళ్ళు. మరి వీళ్ళు ఎగ్జామ్ రాసుకున్నలు అయితే 3 సీట్ వచ్చింది సార్. వాళ్ళు ఇంకా పోయిళ్ళు. ఏకలవ్య ఫౌండేషన్కి ధన్యవాదాలు సార్. నమస్తే. మా ఊర్లో ఏకలవ్య ఫౌండేషన్ గురించి 2 సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు లేకుండే సార్, బయట తిరుగుతుండే. ఇప్పుడు ఏకలవ్య ఫౌండేషన్ వచ్చినప్పుడు బాగానే ట్యూషన్ జరుగుతుంది. పద్యాలు, ఆటలు అన్నీ చెప్పడం వల్ల మా పిల్లలకి మంచిగా జ్ఞాపక శక్తి కూడా పెరిగింది. కాపీలు, పెన్లు ఇవ్వడం జరుగుతుంది. స్టూడెంట్ కూడా అబ్సెంట్ కాకుండా రోజు ట్యూషన్ సెంటర్కి వస్తున్నారు. At Ekalavya Foundation, the local community is always at the forefront, planning, implementing, and managing every initiative. Do nothing without their representation and responsibility, because true development is not about providing aid, it's about building a self-reliant society. Ekalavya Foundation, empowering communities, enriching lives, and paving the way for a self-sustaining future. ఏకలవ్య ఫౌండేషన్కి ధన్యవాదాలు.